తెలంగాణలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కె. పార్థసారథి మరియు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. వీరరాఘవులు ఒక ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం ఈ అధికారులు మొదట 25 లక్షల రూపాయలు లంచం అడిగారు. తరువాత దానిని 16 లక్షలకు తగ్గించారు. ఫిర్యాదుదారుడిపై నమోదైన ఒక కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మరియు అతని మెడికల్ స్కానింగ్ సెంటర్ వ్యాపారాన్ని సాఫీగా కొనసాగించడానికి సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వారిని అరెస్టు చేసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. అరెస్టు అయిన అధికారులను రేపు హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. లంచం అడిగే ప్రభుత్వోద్యోగుల గురించి సమాచారం ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.